హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జనవరి 8వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా మన ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనకి వెళ్ళటం జరిగింది. అక్కడ పర్యటించి సాహసాలు చేయాలనుకునే వాళ్ళు ఇక్కడికి రావాలి అన్నట్టుగా పిలుపునిచ్చారు. అంతేకాదు అక్కడ ఆయన స్నోర్కెలింగ్ కూడా చేశారనమాట. స్నోర్కెలింగ్ అనేది చేయటం జరిగింది. అలాగే సాహసాలు చేసే వాళ్ళు ఇక్కడికి రావచ్చు అన్నట్టుగా ఆయన ఆహ్వానించారు. ఆ నేపథ్యంలో మాల్దీవ్స్ ఎందుకు వచ్చింది మధ్యలో అంటే, మన భారతదేశం నుంచి ఎక్కువ మంది పర్యాటకం కోసం మాల్దీవ్స్కి వెళ్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాల్దీవ్స్ బదులుగా లక్షద్వీప్ మీద ఫోకస్ చేయటంతో మోదీ వీడియోను ట్యాగ్ చేస్తూ అక్కడి కొంతమంది మంత్రులు విమర్శలు చేయటం, తర్వాత అక్కడి మంత్రుల్ని సస్పెండ్ చేయటం ఇవన్నీ జరిగాయన్నమాట. ఆ నేపథ్యంలో బాయ్కాట్ మాల్దీవ్స్ అన్నటువంటి ఒకటి ట్రెండింగ్లోకి వచ్చింది. ఇదంతా మనకు అనవసరం. బట్ టూరిజంకి సంబంధించి లక్షద్వీప్ అన్నటువంటిది ఇంపార్టెంట్ మనకి. అలాగే మెయిన్స్లో అడగచ్చు, మనకి మాల్దీవ్స్ని రీప్లేస్ చేస్తూ లక్షద్వీప్ని తీసుకురావటం అన్నటువంటిది టూరిజం సెక్టార్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అనేసి. సో ఆ రెండు పర్స్పెక్టివ్స్లోని మనకు అడగచ్చు. అలాగే లక్షద్వీప్కి సంబంధించి మ్యాప్ ఒకసారి చూసుకోవాలి. 9 డిగ్రీ ఛానల్, 8 డిగ్రీ ఛానల్ ఇవి వేటిని వేరు చేస్తూ ఉంటాయి. అలాగే లక్షద్వీప్కి సంబంధించి ఇంపార్టెంట్ ఐలాండ్స్ కూడా గుర్తుంచుకోవాలి. మనకి మ్యాప్లో అడిగే ఛాన్స్ అనేది ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. బంగ్లాదేశ్కి సంబంధించి బంగ్లాదేశ్లో ఎన్నికలు అనేవి జరిగాయి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మెజార్టీ సాధించిన పార్టీ అవామీ లీగ్ అన్నటువంటిది ఇప్పుడు అక్కడి ప్రధాని అయినటువంటి షేక్ హసీనా ఈమె నేతృత్వంలోనే ఉంది. అలా ఈ పార్టీ గెలవటంతో ఇప్పుడు వరుసగా 4వసారి, మొత్తంగా చూసుకుంటే 5వసారి ఈమె అధికారం చేపట్టడం అన్నటువంటిది ఇక్కడ ఖరారైంది. మనం చూస్తే 3/2 మెజారిటీ ఇక్కడ సాధించింది. మొత్తం 300 సీట్లు బంగ్లాదేశ్ పార్లమెంట్లో ఉంటే అందులో 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అందులో అవామీ లీగే 200 స్థానాలు గెలుచుకుంది. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బంగ్లాదేశ్లో చాలా అత్యల్పంగా కేవలం 40% ఓటింగ్ మాత్రమే జరిగింది. ఇక్కడ బంగ్లాదేశ్కి సంబంధించి మ్యాప్ ఒకసారి చూసుకుంటే చూడండి. బంగ్లాదేశ్ మన భారతదేశం అతిపెద్ద బార్డర్ని షేర్ చేసుకునేటటువంటి దేశం బంగ్లాదేశ్ అన్నటువంటిదే. 1991లో బంగ్లాదేశ్ లిబరేషన్కి సంబంధించి కూడా మన భారతదేశం చాలా హెల్ప్ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బంగ్లాదేశ్తో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఎన్ని రాష్ట్రాలు సరిహద్దుని కలిగి ఉన్నాయి చూడండి. 1 వెస్ట్ బెంగాల్, 2వది అస్సాం, 3వది మేఘాలయ, 4 త్రిపుర, 5 మిజోరాం. ఈ 5 రాష్ట్రాలు మాత్రమే బార్డర్ని కలిగి ఉన్నాయి బంగ్లాదేశ్తో. అది కాకుండా మనకి ఇటు మెరైన్ బార్డర్ అన్నటువంటిది కూడా ఉంది బంగాళాఖాతంతో. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కార్గిల్ అన్నటువంటిది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది చూడండి. ఇక్కడ ఉంది కార్గిల్. భారత వాయుసేన కార్గిల్ యొక్క వైమానిక తలం మీద తొలిసారిగా C-130J అనేటటువంటి ఒక విమానాన్ని, అది కూడా రవాణా విమానాన్ని రాత్రివేళ అక్కడ దించింది. సముద్ర మట్టానికి 10,500 మీటర్ల ఎత్తులో ప్రతికూలమైనటువంటి భౌగోళిక వాతావరణ పరిస్థితుల మధ్య ఈ వైమానిక స్థావరం ఉంటే అక్కడ ఈ విమానం అన్నటువంటిది దిగింది. ఆ ప్రాంతాల్లో మన గరుడ్ కమాండోలు విన్యాసాన్ని నిర్వహించడం ద్వారా మన భారత వాయుసేన యొక్క పోరాట సామర్థ్యం ఎలా ఉంది అన్నట్టుగా మనం చాటి చెప్పినట్లయింది. అయితే ఇక్కడ ఇంత పెద్ద భారీ రవాణా విమానం అనేది రాత్రివేళ దిగటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. అంతేకాదు ఈ C-130J అన్నటువంటిది దీనికోసం టెరైన్ మాస్కింగ్ విధానాన్ని ఉపయోగించింది. ఈ నేపథ్యంలో టెరైన్ మాస్కింగ్ అంటే ఏంటి మనకి ఎగ్జామ్లో అడగచ్చు. వాట్ ఈజ్ టెరైన్ మాస్కింగ్? ఏంటి టెరైన్ మాస్కింగ్ అంటే? ఇదొక టెక్నిక్ అనమాట. దీని ద్వారా పైలట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు రాడార్ని అవాయిడ్ చేయటానికి, అంటే ఏంటి, మనకి రాడార్ యొక్క సైట్ నుంచి తప్పించుకోవటానికి ఒక న్యాచురల్ మ్యాన్మేడ్ టెరైన్ లాగా దీన్ని ఉపయోగిస్తారనమాట. అంటే ఇక్కడ ఏంటి అంటే, ఆ టెరైన్ని మాన్యువర్ చేస్తూ ఉండటం వల్ల ఒక ఎయిర్ క్రాఫ్ట్ అన్నటువంటిది తన యొక్క మూమెంట్స్ని దాచిపెట్టి ఉంచవచ్చు. దాన్నే టెరైన్ మాస్కింగ్ అనేసి మనం పిలుస్తాము. ఈ టెక్నిక్ ఎక్కువగా మౌంటైన్స్, హిల్స్, ఫారెస్ట్స్, అలాగే ఏవైతే మిలిటరీ మూవ్మెంట్స్ లేదా పొజిషన్స్ని హైడ్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఇలాంటి ఫీచర్స్ని వాడుతూ ఉంటారు. అంటే దీని ద్వారా ఏంటి, ఒక టెరైన్కి న్యాచురల్ ఫీచర్స్ లాగానే కనపడతాయన్నమాట. అక్కడేదో ఇంకొక ఆబ్జెక్ట్ ఉంది అన్నట్టుగా మనకి అనిపించదు. దాన్నే టెరైన్ మాస్కింగ్ అనేసి పిలుస్తాం.
అంటే ఎనిమి యొక్క ట్రాకింగ్ నుంచి, టార్గెట్ నుంచి తప్పించుకోవటానికి, ఎనిమి ఫైర్ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి కూడా ఈ టెరైన్ మాస్కింగ్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు అంటాం, మిల్లెట్స్ అనేసి. రీసెంట్గా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్, ఇది యునైటెడ్ నేషన్స్కి సంబంధించింది. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనేటువంటి 2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ప్రకటించింది. అవునా? మనం చూస్తే మిల్లెట్స్కి న్యూట్రిషన్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మైక్రో న్యూట్రియంట్స్, యాంటాక్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఇది డ్రాట్ రెసిస్టెంట్, అంతేకాదు సెమీ ఆరిడ్ రీజియన్స్లో కూడా ఇవి చాలా సూటబుల్. అయితే మన భారతదేశంలో ఎక్కువగా వచ్చేసరికి 2 గ్రూప్స్ ఆఫ్ మిల్లెట్స్ని పండిస్తూ ఉంటారు. అవి ఒకటి వచ్చేసరికి మేజర్ మిల్లెట్స్. అంటే ఏంటి? ఒకటి మేజర్ మిల్లెట్స్ అనేసి, ఫర్ ఎగ్జాంపుల్ సోర్గం, పర్ల్ మిల్లెట్, ఫింగర్ మిల్లెట్ ఇలాంటివి. రెండవది వచ్చేసరికి మైనర్ మిల్లెట్స్. అంటే ఏంటి? లిటిల్ మిల్లెట్ అని, కోడో, ప్రోసో, బాన్యార్డ్ మిల్లెట్ ఇలాంటి మిల్లెట్స్ని పండిస్తూ ఉంటారు. అయితే మిల్లెట్ రెవల్యూషన్ అన్నటువంటిది మనకి ఈ మిల్లెట్స్ ద్వారా ఉండేటటువంటి హెల్త్, ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవేర్నెస్ తీసుకురావడానికి మిల్లెట్ రెవల్యూషన్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది. అయితే ఈ చిరుధాన్యాలు లేదా న్యూట్రిసెరల్స్ని ఎందుకు ఇంపార్టెంట్ అనేసి మనం చూడాలి. ఇందాకే చెప్పుకున్నాం దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేసి చూసినప్పుడు, ఒకటి ఇవి క్లైమేట్ రెసిస్టెన్స్, క్లైమేట్ చేంజ్ని తట్టుకొని కూడా ఇవి ఉండగలవు. అలాగే న్యూట్రియంట్స్ అన్నటువంటివి ఎక్కువగా ఉంటాయి ఇందులో. అలాగే ఇవి గ్లూటెన్ ఫ్రీ అంటే ఏంటి? ఫైబర్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. గ్లూటెన్ ఫ్రీ అంటే ఏంటి? మనకి గ్లూటెన్ ఇంటాలరెన్స్కి కొంతమందికి డిసీజ్ లాగా వస్తూ ఉంటుందన్నమాట. అవి రావు ఇక్కడ. అంతేకావు ఇవి ఈజీగా అడాప్ట్ చేసుకోగలవు. అడాప్టబుల్ క్రాప్ ఆప్షన్స్ వీటికి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇవి సస్టైనబుల్ కూడా. అంటే ట్రెడిషనల్ ఫార్మింగ్ మెథడ్స్లో ఎక్కువగా వీటిని పండిస్తూ ఉంటారు. కానీ ఇవి ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ, మోడర్న్ ఇండస్ట్రియల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్కి కూడా ఇవి పనిచేస్తాయి. మరి అలాంటి ఈ మిల్లెట్స్కి సంబంధించి ఎందుకని వీటి యొక్క కల్టివేషన్ తక్కువగా ఉంది అంటే, ఒకటి గ్రీన్ రెవల్యూషన్ వల్ల వీటి యొక్క కల్టివేషన్ అనేది తక్కువగా ఉంది. అలాగే మిల్లెట్స్ యొక్క ప్రొడక్టివిటీ కొన్నిసార్లు చాలా తక్కువ ఉంటుంది. చాలా వరకు మిల్లెట్స్ యొక్క బెనిఫిట్స్, హెల్త్ బెనిఫిట్స్ గురించి చాలా మందికి తెలియదు. దానివల్ల కూడా డిమాండ్ అనేది తక్కువగా ఉంటుంది. అంతేకాదు ట్రెడిషనల్ సెరల్స్తో కంపేర్ చేసుకుంటే మిల్లెట్స్ యొక్క కాస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ కామర్స్ మార్కెట్స్లో ఎక్కువగా ఇవి అవైలబుల్గా ఉండవు. వీటి టేస్ట్ అన్నటువంటిది మనకు అంతా నచ్చేలా ఉండదు. అగ్రికల్చరల్ ఛాలెంజెస్ కూడా చాలా ఉన్నాయి. తక్కువ ఈల్డ్ ఉండటం, ప్రాఫిట్ అనేది తక్కువగా ఉండటం వీటి వల్ల. అలాగే రైస్ మరియు వీట్కి ఎక్కువ కాంపిటీషన్ అన్నటువంటిది ఉంది. అవునా? అదొకటి. గవర్నమెంట్ సపోర్ట్ అన్నటువంటిది అంతగా లేదు. అంటే వాటి యొక్క గ్రోత్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది. మిల్లెట్స్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అన్నటువంటివి తక్కువగానే ఉన్నాయి. మరి మన భారతదేశంలో ఇప్పుడు మిల్లెట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అన్నాం. ఏ స్టేట్స్లో ఎక్కువ ఈ మిల్లెట్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు అంటే, రాజస్థాన్, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అలాగా వివిధ రాష్ట్రాల్లో వీటిని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. వీటిని సూపర్ ఫుడ్ అని పిలుస్తూ ఉంటాం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి కూడా మనకి ఈ మిల్లెట్స్ని గ్రో చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. యుద్ధాల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది అన్నట్టుగా. అంటే ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని మనం ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. అలానే యుద్ధాల్లో కూడా ఇందులో సంక్లిష్టమైనటువంటి, పారదర్శకత లేనటువంటి ఆటోమేటెడ్ వ్యవస్థల్ని యుద్ధ రంగంలో వినియోగించేందుకు చాలా దేశాలు ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం గమనిస్తే యుద్ధంలో అన్ని రంగాల మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గూఢచర్యం చేపట్టాలి అన్నా, నిఘా సమాచారాన్ని సేకరించాలి అన్నా, స్వయం ప్రతిపత్తి వ్యవస్థల్ని ప్రయోగించాలి అన్నా, ఫర్ ఎగ్జాంపుల్ డ్రోన్ల లాంటి వాటిని ప్రయోగించాలి అన్నా, ఇలా వివిధ రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన యొక్క బలాన్ని చాటుతూ వస్తోంది. అంతేకాదు అసలు మనుషుల యొక్క ప్రమేయం లేకుండానే లక్ష్యాన్ని తనే ఎంపిక చేసుకుని దాడులు చేసేటటువంటి ఆటోనామస్ వ్యవస్థలకి కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటిది చాలా అవసరం. అయితే ఇక్కడ గమనించాలి, అమెరికా వైమానిక దళం అంటే అమెరికన్ ఎయిర్ ఫోర్స్ అన్నటువంటిది ఇప్పటికే కొన్ని ఆటోనామస్ పోరాట విమానాల్ని పరీక్షిస్తూ ఉంది. వాటిని నిర్వహించటానికి ఇటు నేల మీద ఇటు గాల్లో కానీ పైలట్ల అవసరం అనేది ఉండదు. అంతేకాదు ఈ వాషింగ్టన్ DC ప్రాంతంలో గగనతలాన్ని మొత్తం పర్యవేక్షించడానికి ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వ్యవస్థనే USA అన్నటువంటిది మోహరించబోతోంది.
అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అన్నటువంటివి ఎలా పనిచేస్తాయి, వీటి యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే, ఒకటి, ఇవి చాలా చెల్లాచెదురుగా ఉంటాయి, ఒకే చోటు ఉండవు. కాబట్టి ప్రత్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ యుద్ధ వ్యూహం అనేది ఎలా ఉంటుంది అన్నట్టుగా కనుక్కోలేరు. దానివల్ల ఈ దేశానికి బెనిఫిట్ అవుతుంది. అంతేకాదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది యంత్రాల సూచన మీదే పనిచేస్తుంది. దీనికి మనుషుల యొక్క ఉపయోగం అన్నటువంటిది అవసరం లేదు, తనకు తాను వెళ్ళగలవు. అంతేకాదు మనకి ఈ సేఫ్టీ మరియు సెక్యూరిటీని అందించడానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసేటటువంటి ఈ వ్యవస్థలు అన్నటువంటివి ఉపయోగపడతాయి. మరి దీంట్లో ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అంటే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు తప్పుడు సమాచారాన్ని కూడా వ్యాప్తి చేయగలవు. దానివల్ల యుద్ధ సమయంలో చాలా ప్రమాదకరమైనటువంటి రీతిలో అపార్థాలు చోటు చేసుకునే అవకాశం అనేది ఉంది. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకి మనుషులు అక్కర్లేదు, తనంతట తానే లక్ష్యాలను ఏర్పరచుకొని దాడులు చేస్తుంది. అలా మానవ అవసరం లేకుండానే అల్గారిథం మీద ఆధారపడి పనిచేయటం వల్ల తప్పులు దొర్లితే అప్పుడు ఎవరిది బాధ్యత? అంతేకాదు ఇప్పుడు హింస, వినాశనం ఇవన్నీ పెరగటానికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అనేవి మరింతగా దోహదపడతాయి. అలాగే ఘర్షణలు దిగడానికి కూడా ఇవి చాలా సులభతరం చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ChatGPT లాంటి వాడి సైన్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క వినియోగ తీరు అన్నటువంటిది పెరుగుతోంది. ఈ లాంగ్వేజ్ మోడల్స్ రావటం, న్యూరల్ నెట్వర్క్స్ ని ఉపయోగించటం, ఇవి మానవ ఆలోచనను అనుకరిస్తూ ఉండటం వల్ల మానవులకి సహాయపడే సాధనాలుగానే కాకుండా ఇవి సమాచారాన్ని విశ్లేషించుకొని సొంతంగా పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉండటం ఒక ఎత్తైతే, దానివల్ల ఇంకా వినాశనం అన్నటువంటిది వస్తుంది అన్నటువంటిది మనకున్నటువంటి అతిపెద్ద సవాలు. నెక్స్ట్ చూడండి, మన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సైబర్ నేరాలకి సంబంధించి కేంద్ర హోంశాఖ ఒక నివేదికనిచ్చింది. ఇందులో ఏం తెలిసింది అంటే, సైబర్ నేరాలకి సంబంధించి మొదటి స్థానంలో తెలంగాణ ఉంది. తెలంగాణ అన్నటువంటి సైబర్ నేరాలకి హాట్స్పాట్ గా ఉంటుంది. చూడండి, సైబర్ బ్లాక్ మెయిలింగ్ లోను, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల్లోను, ఓటీపీ మోసాల్లోను వీటన్నింటిలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంటే, సైబర్ బ్లాక్ మెయిలింగ్ లో మహారాష్ట్ర 2వ స్థానంలో ఉంది. ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల్లోనూ మహారాష్ట్ర 2వ స్థానంలో ఉంది. ఓటీపీ మోసాల్లో ఒడిషా అన్నటువంటిది 2వ స్థానంలో ఉంది. సైబర్ బ్లాక్ మెయిలింగ్ లో అయితే టాప్ 10 లో ఆంధ్రప్రదేశ్ లేదు, కానీ ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల్లో 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అదే ఓటీపీ మోసాలకు సంబంధించి 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పోచంపల్లి ఇక్కత్ కి సంబంధించి. పోచంపల్లి ఇక్కత్ కి GI ట్యాగ్ కూడా రావటం జరిగింది. ఎప్పుడు వచ్చింది GI ట్యాగ్ అన్నటువంటిది? 2017వ సంవత్సరంలో. అయితే ఈ పోచంపల్లి ఇక్కత్ పట్టుచీర అన్నటువంటిది ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఇక్కడ పేటెంట్ హక్కు కలిగి ఉన్న వీటి డిజైన్లు అనేవి కాపీలకు గురవుతూ ఉన్నాయి. ఇక్కడ ఏమవుతోంది అంటే, ఈ GI ట్యాగ్ ఉన్న ఇక్కత్ డిజైన్లని కొంతమంది కాపీ కొట్టి ప్రింటెడ్ పాలిస్టర్ చీరల్ని తయారు చేసి విక్రయిస్తూ ఉన్నారు. అంటే నార్మల్గా నేతన్న నేస్తే చీరలకి గరిష్టంగా 20,000 పలుకుతుంటే, ఈ ప్రింటెడ్ పట్టు చీరలు కేవలం 600 నుంచే లభ్యమవుతున్నాయి. దాంతో ప్రింటెడ్ పట్టు చీరల వైపు ఎక్కువగా వెళ్తూ ఉండటం వల్ల ఈ నేతన్నలు నేసేటటువంటి పట్టు చీరలకి గిరాకీ అనేటటువంటిది తగ్గింది అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో GI ట్యాగ్ అంటే ఏంటి అంటే, జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు అంటాం. అంటే ఒక భౌగోళిక ప్రాంతంలో ప్రత్యేకత కలిగి ఉన్నటువంటి ఒక వస్తువుకి ఈ యొక్క GI ట్యాగ్ ని ఇవ్వటం జరుగుతుంది. అయితే దీనిని 10 సంవత్సరాల వరకు ఇస్తారు. దాని తర్వాత కూడా మళ్ళీ ఆ ప్రత్యేకత అలానే ఉంటే GI ట్యాగ్ ని పొడిగిస్తారు. అయితే ఈ నేపథ్యంలో మనకి IPR, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కి సంబంధించి ఒక్కసారి చూసుకోవాలి. నెక్స్ట్ చూడండి, భూ విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన 5 ఉప పథకాలను విలీనం చేస్తూ పృథ్వీ విజ్ఞాన్ పథకాన్ని తీసుకొచ్చారు. దీనికి కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. అంతేకాదు ఈ పథకానికి 5 ఏళ్ల కాలానికి గాను 4,797 కోట్ల రూపాయలని కేటాయించారు. అయితే ఈ పృథ్వీ విజ్ఞాన్ పథకం పరిధిలోకి ఏమేమి వస్తాయి? ఇప్పుడు సముద్రం, భూతలం, హిమావరణం, ధ్రువ ప్రాంతాలు, వాతావరణం, పర్యావరణం, భూకంప విజ్ఞానం వీటన్నింటికి సంబంధించిన విద్యా, పరిశోధన, శిక్షణ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ పృథ్వీ విజ్ఞాన్ పథకం పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ చూడండి, 2023-24లో మన దేశ వృద్ధి రేటు 7.3% నమోదయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా NSO అంచనా వేసింది. మనం చూస్తే 2022-23లో 7.2% అనింది, ఇప్పుడు 7.3%గా నమోదయ్యే అవకాశం ఉంది అన్నట్టుగా చెప్పింది. ఎందుకని? గనులు, తయారీ, కొన్ని రకాల సేవా రంగాలు రాణించటం వల్ల ఈ యొక్క వృద్ధి రేటు అనేది వస్తుంది అన్నట్టుగా అంచనా వేసింది. నెక్స్ట్ చూడండి,
ఖమ్మం నగరానికి చెందినటువంటి ఐఏఎస్ అధికారి అయిన అడప కార్తీక్. ఇతను ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ఆసియా విభాగంలో సలహాదారుగా నియమితులయ్యారు. మనం గమనిస్తే ఢిల్లీలో సౌత్ బ్లాక్ లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఉంది. అక్కడ సలహాదారుగా 2 ఏళ్ల పాటు ఇతను బాధ్యతల్ని నిర్వర్తిస్తారు. నెక్స్ట్ చూడండి, ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పట్టికలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. మన భారతదేశాన్ని వెనక్కి నెట్టి ఆస్ట్రేలియా నెంబర్ 1 ర్యాంకుని దక్కించుకుంది. ఆస్ట్రేలియా జట్ల పాయింట్ల శాతం 56.25 ఉంటే భారతదేశం 54.15 పాయింట్ల శాతంతో 2వ స్థానంలోకి వచ్చింది. నెక్స్ట్ చూడండి, కేంద్ర హోంమంత్రి రీసెంట్ గా డీజీపీలు అలాగే ఐజీపీల యొక్క 58వ సమావేశాల్ని ప్రారంభించడం జరిగింది. అందులో మాట్లాడుతూ మన దేశంలో ఎదురవుతున్న భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు అన్ని డేటాబేస్లని కూడా అనుసంధానించాలి, కృత్రిమ మేధ ఆధారంగా విశ్లేషణలు చేయటానికి కూడా దీనికోసం ఉపయోగించుకోవాలి అన్నట్టుగా చెప్పటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ప్రపంచ కుబేరులతో రూపొందించేటటువంటి బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో అంతర్జాతీయంగా గౌతమ్ అదానీ ఈయన 12వ స్థానంలో ఉన్నారు. ముఖేష్ అంబానీ 13వ స్థానంలో ఉన్నారు. అంటే దీని ప్రకారం భారత్ లో కూడా అత్యంత సంపన్నుడిగా అదానీ ఉన్నారు. 2వ స్థానంలో అంబానీ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, 2023 బుకర్ ప్రైజ్ విజేతగా ఐర్లాండ్ కి చెందినటువంటి పాల్ లించ్ ఇతను నిలిచారు. ఇతను రచించిన ఏ పుస్తకానికి ఈ అవార్డు వచ్చింది అంటే ప్రాఫిట్ సాంగ్ అన్నటువంటి పుస్తకానికి. నెక్స్ట్ చూడండి, దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ ఎం ఫాతిమా బీవి ఈమె రీసెంట్ గా మరణించారు. ఈమె ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు జడ్జిగా నియమితులయ్యారు అంటే 1989లో. అంతేకాదు భారత్లోనే కాకుండా ఆసియాలోనే తొలిసారిగా ఒక దేశ అత్యున్నత న్యాయస్థానంలో మహిళా న్యాయమూర్తిగా ఎంపికైన వ్యక్తిగా ఈమె ఘనత సాధించారు. నెక్స్ట్ చూడండి, చివరిగా ఏ రాష్ట్రంలోని 2 అభయారణ్యాల్ని కలిపేసి మన దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యాన్ని ఏర్పాటు చేయాలన్నట్టుగా రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అంటే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి నౌరాదేహి వన్యప్రాణి అభయారణ్యం అలాగే రాణి దుర్గావతి వన్యప్రాణి అభయారణ్యం ఈ రెండింటినీ కలిపేస్తామన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది. దీనికి సంబంధించి మధ్యప్రదేశ్లోని సాగర్, దౌమోహ్ అలాగే నర్సింగ్పూర్, రేసిన్ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి ఈ 2 అభయారణ్యాల్ని కలిపేస్తే దేశంలో అతి పెద్దదైనటువంటి 2300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఒక కొత్త అభయారణ్యం అనేటటువంటిది రాబోతోంది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.